గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ అతిరథ మహారథులకు, తెలుగు ప్రజల రాజకీయ పర్వదినమైనటువంటి ఈ మహానాడుకు, వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అంజలి, కుసుమాంజలి, హృదయాంజల చేత నమస్సుమాంజలి అర్పిస్తున్నా. మహత్తరమైనటువంటి ఈ మహానాడు వేదికపై ప్రజల హితం కోసం చేసే రాజకీయ తీర్మానాలలో కరువు సహాయ చర్యలు, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల మీద మాట్లాడే అటువంటి అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బ్రోకర్ మాటలు చెప్పి జోకర్ బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తానంటే కేసీఆర్ హామీని నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో రెండో ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే బంగారు తెలంగాణ కాదు, కనీసం బరిబత్తల తెలంగాణ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. కనీసం రోల్డ్ గోల్డ్ తెలంగాణ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. బట్టెబాజీ మాటలు తప్ప బంగారు తెలంగాణకు బాటలు లేవు. కరువు పైన సహాయక చర్యలు లేనటువంటి పరిస్థితి ఉంది. కరువు లేని రాష్ట్రం చేస్తాడని కేసీఆర్ నమ్మితే ఇవాళ పరువు లేని రాష్ట్రం చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎలక్షన్ల ముందు చెప్పాడు కేసీఆర్, చెప్పాడు రైతుల సమస్య వ్యవసాయం మీద నా యొక్క పక్కా ప్రణాళిక ఉంది అని చెప్పినటువంటి కేసీఆర్ గారు వ్యవసాయానికి, రైతులకు అద్భుతంగా పెద్దపీట వేస్తానని చెప్పి మన బడ్జెట్లో కత్తిపీట వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు 3,000 పరిశ్రమలు మూతపడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు టీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు, టీఆర్ఎస్ కోటేస్తే రైతులు పెరుగన్నం తిని అరుగు మీద పండుకోవచ్చు అని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలా ఇవాళ పురుగన్నం తిని పాడ మీద పండుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది. 443 మండలాల్లో కరువు విరేతాండం చేస్తుంటే 2 సంవత్సరాలుగా కరువు కోరలలో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతుంటే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఇవాళ ప్రజాస్వామ్యంగా ప్రతిపక్షాలన్నీ హెచ్చరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా దున్నపోతు మీద వానబడ్డట్టు తప్ప ఇవాళ ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి వ్యవస్థను మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో కరువు కోరల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం విలపిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇప్పటికే 30% పశు సంపద ఇవాళ మేత లేక, నీళ్లు లేక కబేలాలకు తరలిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఇప్పటికే వలసపోతున్నటువంటి పరిస్థితి, గ్రామాలే ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పనులు ఈ ప్రభుత్వం విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రతిపక్షాలు ప్రజల వద్దకు పోతే కేసీఆర్ చెప్తున్నాడు విహారయాత్రలకు పోతున్నా అని చెప్తున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీకు ఉప ఎన్నికలంటే ఉపాధి హామీ పథకం, నీ కొడుకు పాలేరు ఎన్నికల బాధ్యత ఒప్పజెప్పిన తర్వాత 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 40 మంది ఎమ్మెల్యేలు, 90 మంది కార్పొరేటర్లు, ఇవాళ 30 మంది కాంట్రాక్టర్లను పంపి డబ్బులు పంచినటువంటి మీరు 4.5 కోట్ల తెలంగాణ ప్రజానికం కరువుతోటి విలవిలలాడుతుంటే ఏ గ్రామాన్ని ఎందుకు సందర్శిస్తలేరు? కనీసం ఓఆర్ఎస్ పాకెట్లు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల ఈ ప్రభుత్వం ఎందుకుంది అని అడుగుతున్నా. ఇవాళ అన్నిటికీ జెండు బాంబు లాగా చెప్తున్నాడు కేసీఆర్. ఏం చెప్తున్నాడంటే మిషన్ కాకతీయాల కమిషన్లు, వాటర్ గ్రిడ్ల వాటాలు దండుకొని ఇవాళ స్కామ్ల కోసం కొత్త స్కీములు పెట్టి కేసీఆర్ కుటుంబం మొత్తం కుబేరులైపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. దాదాపు 63 సంవత్సరాల్లో 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణకు చేసిన అప్పు 69,000 కోట్లయితే కేసీఆర్ 2 సంవత్సరాల పాలనలో 1,50,000 కోట్ల అప్పు చేస్తూ కూడా కనీసం రైతులను ఆదుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో చెప్పాడు రైతుల గురించి, నేను అధికారంలోకి వస్తే ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడం చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం హత్యలే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకు రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఎండ లేదు, మబ్బు లేదు, మసక లేదు, విశ్రమించే వీలు లేదు. కరువు కోరడు, వడగండ్ల వాన, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు, దళారుల దగచేస సతమతమవుతుండ్రు. కళ్ళంలో గింజలు లేవు,
పల్లెంలో మెతుకులు లేవు, ముళ్ళు గర్రతో ముల్లో కాలేరిన రైతు ముష్టెత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దేశంలో రెండో ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే రైతులు మమ్మల్ని ఉద్ధరించమని చెప్తే ఇవాళ రైతు ఆత్మహత్యల దేశంలో రెండో స్థానానికి తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదే రకంగా కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నెత్తిల టోపీ పెట్టుకొని ఈటీవీ, జీటీవీ, మా టీవీ, మీ టీవీ, స్టార్ టీవీ ఉదయం మధ్యాహ్నం వార్త, ప్రభా, క్రానికల్, ఎక్స్ప్రెస్, ఏపీ టైమ్స్, యూపీ టైమ్స్ పిలిచి నేను క్యాప్సికం పండించిన ఎకరాకు 1 కోటి అని చెప్పిండు. తెలంగాణ ప్రజలు నమ్మి ఈయనే మా ముఖ్యమంత్రి అయితే, ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఎన్ని పండిస్తాడో అని మొన్న అధికారం ఇచ్చిన తర్వాత మన సోదరుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రశ్నిస్తే రైతుల సమస్యల గురించి అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిరంటే, నా ఫామ్ హౌస్ లో చేసిన అల్లం అది కళ్ళం దాకా పోతుందో లేదో, ఆ అల్లం అది పండుద్దో ఎండుద్దో నాకే తెలుస్తలేదు, నేను రైతుల గురించి ఏం చెప్తా అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ తెలంగాణ రైతాంగం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ల అధికారులతోటి అల్లం దాని మీద సమీక్ష చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కరువుకు ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఏవైతే ఉన్నాయో ప్రాధాన్యత క్రమంలో కనుక ప్రాజెక్టులు పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా గానీ ఇవాళ కేసీఆర్ పంతాలకు పట్టింపులకు పోతున్నాడు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానంటుండు. ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి సాగు భూమి 1,10,00,000 ఎకరాలు. గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి ప్రాజెక్టుల వల్ల, చిన్న నీటి పారుదల వల్ల 58 లక్షల ఎకరాలు పారుతున్నట్టు, సాగవుతున్నట్టు ప్రభుత్వాలే లెక్కలు చెప్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తి చేస్తే మరో 30 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని కేసీఆర్ ప్రభుత్వమే చెప్తుంది. ఇక మిగిలింది 22 లక్షల ఎకరాలు. కేసీఆర్ స్వతహాగా నిర్మించినటువంటి ప్రాజెక్టులల్లా 22 లక్షలకు మించి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితులల్లా ఇవాళ మీడియా సమావేశం పెట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాంటే స్వయం ప్రకటిత మేధావులు, సన్నలు, సౌటాసులు, దద్దమ్మలు అంత పోయి సప్పట్లు కొట్టొస్తున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి మతిలేక గతిలేక పోయి కూడా సప్పట్లు కొట్టొస్తుండు. నేను కేసీఆర్ గారిని సూటిగా అడుగుతున్నా, తెలంగాణలో 1,10,00,000 ఎకరాలని మీరే చెప్పినప్పుడు మీరే 1,10,00,000 కోటి ఎకరాలకు నీళ్లు ఏ రకంగా ఇవ్వగలుగుతామని ప్రశ్నిస్తే, రావులన్న లాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నిస్తే ఆంధ్ర పార్టీ కాబట్టి తెలుగుదేశమోడు అడ్డుకుంటుండని చెప్తున్నాడు. అయ్యా కేసీఆర్ గారు, ఏ రోజు తెలంగాణ ప్రాజెక్టులకు తెలుగుదేశం వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర, రాయలసీమ కంటే తెలంగాణ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చాడు. 5,20,800 ఎకరాలకు నూతనంగా సాగునీరు అందించారు. 12,80,000 ఎకరాలకు గ్యాప్ ఆయకట్ట స్థిరీకరించి 18 లక్షల ఎకరాలకు పైగా తెలంగాణలో సాగునీరు అందించినటువంటి భగీరథుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్, భీమా, కోయిలాసాగర్ అన్ని మనం వచ్చాకే ప్రారంభించాం. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2కు 1,500 కోట్లు ఖర్చు పెట్టింది మనం. అంతేకాదు 228 కోట్లతోటి సాత్నాల, చెమలవాగు, గుండ్లవాగు, ఒట్టివాగు, శుద్ధవాగు, ఎర్రవాగు, కౌలాసనాల, తాలిపేరు వంటి ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ బ్రోకర్ మాటలు చెప్పి జోకర్ వేషాలేసే కేసీఆర్, నీకు దమ్ము ధైర్యం చేవ ఉంటే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్తుంది, తెలంగాణకు అన్యాయం జరగొద్దు, ఆంధ్రకు అన్యాయం జరగొద్దు, చర్చల ద్వారా పరిష్కరించాలంటే రోజు వివాదాల విందు కావాలి, సాయంత్రం అయితే మందు కావాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ పరిస్థితి చూస్తే, ఇవాళ కేసీఆర్ మాటలు చెప్తుంటే, మొన్నటిదాకా మా ఊర్లో ఆయన ఉండే పిట్టెలతో అంటారు, అదే ఊర్లలో ఏంటంటే తుపాకీ వెంకటరామడు అంటాడు. ఈ మధ్య లత్కోర్ పని చేసిండంట. నాకు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో కలిసిండు. ఏమయ్యా వెంకటరామయ్య, ఎప్పుడైనా తుపాకీ రామనేశం వేసేది సివిల్ డ్రెస్లో ఉన్నవు ఎందుకు అంటే, ఆ లత్కోర్ పని చేసిన సార్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక అన్నాడు. అరే కేసీఆర్ సీఎం అయితే నీకేమయ్యిందా అంటే, నాకంటే ఎక్కువ లత్కోర్ మాట అని చెప్తున్నాడు సార్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే ఇవాళ మనమంతా కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ గ్రామాలల్లో ఈ ప్రభుత్వం తాగునీరు అందించలేకపోతుంది. కానీ ఇవాళ గ్రామాలలో మంచినీళ్ళు అందిస్తేనో, మజ్జిగ అందిస్తేనో సన్మానించవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్సైజ్ అధికారులు అత్యధికంగా మందమినోళ్లకు సన్మానం చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చీఫ్ లిక్కర్ పెట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చిండు. త్యాగాల తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చాలని
ఇవాళ తెలంగాణలో మందు లేని గ్రామం లేదు, మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి. 6 కిలోమీటర్ల పైన చుక్క మంచినీరు లేదు, 1/2 కిలోమీటర్ పోతే కావాల్సిన చల్లని బీరిస్తున్నటువంటి పరిస్థితి. అయ్యా కేసీఆర్, నువ్వు చీఫ్ లిక్కరే కాదు సారా కూడా పెట్టుకో. కేసీఆర్ సారా, కేటీఆర్ కారా, బార్లకు కవిత పేరు, బీర్లకు హరీష్ పేరు పెట్టుకో, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇటువంటి పరిస్థితులలో మనమంతా కలిసి కట్టుగా కలిపి జట్టుగా ఏర్పడి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను పూర్తిగా ఎండగట్టి రైతులు, కార్మికులు, కర్షకులు ఇవాళ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఈ కరువు కోరల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీ పోరాటం చేయవలసినటువంటి